విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నవేడేస్ చూస్తే కనుక 10th క్లాస్ పిల్లలకి చాలా వరకు నైట్ స్టడీ అవర్స్ అని పెట్టడం జరుగుతుంది, మార్నింగ్ స్టడీ అవర్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ అంటే ఇంపార్టెంట్ మేడం స్టడీ అవర్స్ అనేది, ఎందుకంటే అది ఒక బర్డెన్గా పిల్లలు ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళకి ఎలాంటి గేమ్స్ కానివ్వండి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఇటు పేరెంట్స్ తీసుకెళ్లారు, ఇటు టీచర్స్ కూడా యు ఆర్ 10th చదవండి, యు ఆర్ 10th, ఇట్ ఇస్ కమింగ్ డేట్, మార్చ్ వచ్చేస్తుంది, కమాన్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద పోర్షన్, చాలా ఉంది కంప్లీట్ చేయాలని ఆ 10th క్లాస్ పిల్లలకు ఇలా మొత్తం పిండేస్తుంటారు. మొత్తం చినిగిపోయి వెట్ అయిపోయి మరి చినిగిపోయేదాకా చేస్తుంటారు. హౌ వాళ్ళ లైఫ్ ఏంటి అసలు 10th క్లాస్ పిల్లలది ఎలా డీల్ చేయాలి అండ్ వాళ్ళ పోర్షన్ కంప్లీట్ కావాలంటే మనం ఎలా ప్లాన్ చేయాలి? 10th ఇంకా 12th క్రూషియల్ ఇయర్స్. ఇంకా పేరెంట్స్కి టెన్షన్ ఎక్కువైపోతుంది, టీచర్స్కి అయిపోతుంది. బట్ యాజ్ అ ప్రిన్సిపల్ నేను మెల్లిగా నేను ప్లాన్ చేసే ఉంచుతాను. ఎప్పుడు ఎనీ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, ఆడతా పాడతా నేను పిల్లలకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇందాక నేను మీకు చెప్పిన ఒక స్కూల్, ద బిగ్గెస్ట్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్, 12 సబ్జెక్టులో సేమ్ టీచర్స్, నేను చేసినప్పటి నుంచి 100% రిజల్ట్ అలాగే వస్తున్నది. లిటిల్ చేంజెస్ ఇన్ ద టైం టేబుల్, కొంచెం లీజర్ టైం, ఫ్రీ టైం, అవన్నీ మనం యాడ్ చేసేసి ఇంకా దే షుడ్ నాట్ థింక్ ఓ మై గాడ్ 10thలో వచ్చానని. మర్చిపోతే నార్మల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే రిజల్ట్స్ విల్ బి గుడ్. టెన్షన్ అవసరమే లేదు. ఓకే, ఇట్స్ నాట్ అ బిగ్ రాకెట్ సైన్స్. అంత టెన్షన్ చాలా ప్రెషర్ పెట్టేస్తుంది. యా, ఇంకా నాకేమనిపిస్తుంది, ఈ ప్రెషర్ టీచర్స్ ప్రిన్సిపల్స్ మీద వస్తుంది, మేనేజ్మెంట్. దట్ ఈస్ ఇట్. అది పిల్లల మీద చూపెడతారు, అది చూపెడతారు. కొంచెం 2 మార్కులు తక్కువ వస్తే మేనేజ్మెంట్ చంపుతుంది. బికాస్ మేనేజ్మెంట్ హ్యాస్ టు ఫేస్ కాంపిటీషన్. సో దే ఆర్ ద ఇన్వెస్టర్స్, దే ఆర్ ఇన్ ద కాంపిటీషన్. అడ్మిషన్స్ కావాలి, సో వీ హ్యావ్ టు బి రియలీ గుడ్ రిజల్ట్స్ చూపెట్టాలి. ఓకే, అప్పుడు కదా 1 ర్యాంక్ 1 2 అని బేసికలీ కాంపిటీషన్ అది. ఓకే మేడం, చాలా వరకు పిల్లలు ర్యాంక్ కోసం ట్రై చేస్తుంటారు, కానీ చాలా మంది ర్యాంక్స్ మిస్ అవుతుంటారు. అలాంటి ర్యాంక్ మిస్ అయ్యే వాళ్ళకి ఎందుకు మిస్ అవుతారు? వాళ్ళ వీక్ పాయింట్ ఏంటిది మేడం? అసలు ర్యాంక్లు రాకపోవడానికి రీజన్ ఏముంటుంది? రీజన్ అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఇండివిజువల్ డిఫరెన్స్. సైకాలజీలో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఉన్నది, అండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకా ఫస్ట్ ఎన్ని మంది రాగలరు? 1 person అని. సెకండ్ హౌ మెనీ? సో దట్ ఈస్ ద కౌంట్. సో ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. నెంబర్ 1 విల్ బి ఓన్లీ 1. ఎవరు టాప్ చేస్తారు వాళ్ళకే నెంబర్ 1 అంటాం. ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఉన్నది లైక్ ద ఇంటెలిజెన్స్. కొన్ని ఇంటెలిజెన్స్ మన పుట్టుకతోనే వస్తుంది, నెంబర్ 1. సెకండ్, టీచర్స్ చెప్తున్నారు హవాదే. నెంబర్ 3, ఫ్రెండ్స్ సర్కిల్ ఎలాగున్నదో. ఇంకొకటి పేరెంట్స్ వాళ్ళు ఇంట్లో కండిషన్ ఎలాగున్నదో. చిల్డ్రన్ ఇప్పుడు కొందరు బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి చూస్తుంటారు, వాళ్ళ బిహేవియర్ చూస్తే తెలిసిపోతుంది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ వస్తారు గొప్పగా చెప్తారు, మా చిన్నపిల్లడు ఇస్ వెరీ స్మార్ట్, పెద్దవాడు బొరలేదు బుద్ధి అలాగంట. ఈజ్ దట్ ద వే? సగం మన పిల్లలకి కూనీ చేసిస్తున్నాం మన లాంగ్వేజ్ ద్వారా. ద మూమెంట్ యూ సే ఫస్ట్ చైల్డ్ ఈజ్ ఎక్సలెంట్, సెకండ్ వాళ్ళ బుద్ధు హే గుడ్ ఫర్ నథింగ్, ఖతం. రైట్? సో పేరెంట్స్, టీచర్స్, సొసైటీ, ఎన్విరాన్మెంట్ ప్లస్ బై బర్త్ ఏవే క్వాలిటీస్ వచ్చే అవన్నీ కలిపి అప్పుడు వస్తుంది. అండ్ అగైన్ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో డిఫర్స్. ఇప్పుడు మనం అంబానీ తీసుకుందాం, ఎంత చదువుకున్నారు ఆయన? నో. ఎలాగా? సో దట్ ఈస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. దెన్ విల్ పవర్, డిటర్మినేషన్, దెన్ మెచ్యూరిటీ. పుట్టుకతోనే కొన్ని వస్తాయి, కొన్ని ఎక్స్పీరియన్స్తో వస్తుంటాయి. ఇన్ దట్ వే ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చూస్తే వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్సే ఉన్నారు, ఎడ్యుకేషన్ దే వర్ నాట్ దట్ గ్రేట్. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ వర్క్. ఓకే, చాలా మంది పిల్లలు ఒక ఇంట్రెస్ట్ చూపెడతారు, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ హ్యావ్ దస్ అదర్ యాక్టివిటీస్ మీద కూడా చూపెడుతుంటారు. బట్ పేరెంట్స్ దానికి ఎంకరేజ్ చెయ్యరు. ఓన్లీ స్కూల్, ఓన్లీ కాలేజ్, యూ హ్యావ్ టు గో టు స్కూల్ అండ్ కాలేజ్, ఓన్లీ బుక్స్ తీసుకొని చదవండి 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 అనే అంటుంటారు. వాళ్ళ క్రికెట్ మీద కానీ వేరే అదర్ స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అదర్ యాక్టివిటీస్కి అస్సలు ఎంకరేజ్ చేయరు. అలాంటి పేరెంట్స్కి ఏమంటారు అంటే, స్టూడెంట్స్కి ఉన్న థాట్ వేరే ఉంటుంది, బట్ వాళ్ళు ఓన్లీ బుక్స్తోనే కట్టేస్తారు. కొంచెం హాబీస్ అకి ఎంకరేజ్ చేయాలని డెఫినెట్లీ. పేరెంట్స్ ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్, ఎన్ని మంది సచిన్ టెండూల్కర్ ఇండియా టీంలో వెళ్తారు? గ్యారంటీ లేదు. ఎన్ని మంది మనకి సానియా మిర్జా లాగా అవుతారు? వీ డోంట్ నో. సో జీవితంలో వీ నీడ్ 2 స్ట్రాటజీస్. ఫాల్ బ్యాక్ స్ట్రాటజీ అంటారు. సపోజ్ యూఆర్ ట్రయింగ్ ఫర్ అ క్రికెటర్, గుడ్. సపోజ్ మీరు క్రికెటర్ అవ్వకపోతే వాట్ నెక్స్ట్? క్వాలిఫికేషన్ ఉంటే యూ కెన్ పికప్ ఎ జాబ్. చాలామంది మా స్కూల్లో వస్తుంటారు, కరాటే వస్తుంటారు, దెన్ మ్యూజిక్ టీచర్స్, డాన్స్ టీచర్స్, దెన్ క్రికెట్ కోచెస్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ కోచ్ చెప్తాను, వాళ్ళు క్రికెట్ కోచ్ ఎప్పుడు అవుతారు? దే ట్రైడ్ హార్డ్, ఆ లెవెల్లో వెళ్ళలేపారు.
చదువు కొంచెం గడబడైపోయింది. అలాంటప్పుడు వాళ్ళు స్కూల్‌లో జాయిన్ అవుతారు యాస్ క్రికెట్ కోచ్. హౌ మచ్ విల్ దే ఎర్న్? Yeah. వెరీ లెస్. సిమిలర్లీ కరాటే, డాన్సర్స్, ఏక్ సే ఏక్ డాన్సర్స్. ఆ లెవెల్‌లో వాళ్ళు రాలేకపోయారు. దెన్ దే బికమ్ 5, 6 స్కూల్స్‌లో తిరుగుతారు 8,000, 10,000కి. ఈస్ దట్ ద లైఫ్? నో. అమెరికా అండ్ ఆల్ అక్కడ ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. అక్కడ సినారియో ఈస్ డిఫరెంట్. బట్ ఇన్ ఇండియా సిట్యుయేషన్ ఎలాగంటే చదువు లేకపోతే మనకి నో రెస్పెక్ట్, నో వాల్యూ. 100% మనం ష్యూర్ ఉంటే యెస్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ అ టాప్, దెన్ వన్ కెన్ గో ఫర్ ఇట్. ఐ బిలీవ్ ఫాల్ బ్యాక్ స్ట్రాటజీ ఉండాలి. ఓకే. ఇఫ్ దేర్ ఇస్ అ గ్యారంటీ మీరు సచిన్ లాగా అవుతారు, నథింగ్ లైక్ ఇట్. సచిన్ వాళ్ళ పేరెంట్స్ ఎంత వాళ్ళు దే వర్ కాన్ఫిడెంట్ ఆన్ ద చైల్డ్, స్కూల్కి జబర్దస్తి చేయలేదు. బట్ హౌ మనీ క్యాన్ వీ డూ? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చదువుకుంటాం ఎందుకు? ఏదైనా మనం మాట్లాడవచ్చు, ఏదైనా ఫిలాసఫీ ఉండొచ్చు. రోటీ కపడా అండ్ మకాన్. చదువుకొని ఉద్యోగం లేకపోతే వాట్ ఈస్ ద కండిషన్? Yes. ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అవుతుంది. ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నది, రైట్? సో పేరెంట్స్ ఆర్ వరీడ్, దే ఆర్ వెరీ ప్రాక్టికల్, దే థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. స్పోర్ట్స్ క్లోజ్ చేయకూడదు. ఇప్పుడు నేనే చూస్తే మౌంటైనరింగ్ అవన్నీ ఎంత నేను చేశాను. బట్ అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేయాలి. ఐ హ్యాడ్ మై ప్రాపర్ Yes, ప్రొఫెషన్. profession. ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత బిందాస్ యూ కెన్ గో. మీకు ఫియర్ ఉండదు. ఫైనాన్షియల్లీ ఇఫ్ యూఆర్ ఫ్రీ, ఇండిపెండెంట్, అక్కడి నుంచి మన లైఫ్ విల్ బి రియలీ కంఫర్టబుల్. ఆ టెన్షన్ ఉండదు. ఓకే. 10th తర్వాత పిల్లల చాయిస్ తీసుకోవడం కన్నా పేరెంట్స్ చాయిస్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ సెలెక్షన్స్‌లో. ఒకరు బైపీసీ అంటారు, ఒకరు ఎంపీసీ అంటారు, ఒక్కొక్కరు సీఈసీ అంటారు. బట్ పిల్లలకు ఉన్న ఇంట్రెస్ట్ కొంతమంది పేరెంట్స్ పట్టించుకోకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టమని Hmm. చెప్తుంటారు. అలా చాలామంది స్టూడెంట్స్ చదవలేక, వాళ్ళకి ఇంట్రెస్ట్ Yes. లేక ఫెయిల్ అయ్యి వాళ్ళు అంటే ఇంట్రెస్ట్ లేని చదువు చదువుకుంటారు. చాలామంది నేను విన్నాను ఇది. మా డ్యాడీది చదవమన్నాడు, మమ్మీది చదవమన్నాడు, మా అన్నయ్య ఇది ఇంజినీర్ అయ్యారు, ఇప్పుడు నన్ను డాక్టర్ చదివిపించారు. ఇలా సంథింగ్ రీజన్స్ మనం వింటుంటాం కదా. అంటే ఇలా ఫోర్స్ చేయడం వల్ల స్టూడెంట్స్ మీద చాలా ప్రభావం పడుతుంది కదా మేడం. అలాంటి పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సినారియో కొంచెం తగ్గుతుంది. తగ్గుతుందా? ఓకే. ఇప్పుడు మన పిల్లలు 9th నుంచి 10thకి వస్తారు, కౌన్సిలింగ్ చేస్తుంటాం. అప్పుడు పేరెంట్స్ వాళ్ళే అంటారు, మ్యామ్ వాట్ ఎవర్ హీ ఆర్ షీ వాంట్స్, ఇంట్రెస్టెడ్. వీఆర్ రెడీ ఫర్ ఇట్. పెద్ద చేంజ్ వచ్చింది. ఓకే. బట్ అగైన్ ఇది మనకి హయ్యర్ స్టాట్ ఆఫ్ ద సొసైటీలో వచ్చింది, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్లో. కొంచెం బిలో ఉంటే వాళ్ళకి డ్రీమ్స్ ఉంటుంది. మా పిల్లడు మేము పడిన కష్టం వాళ్ళు పడకూడదండి, ఇంజనీరింగ్, డాక్టర్ అనుకుంటారు. బట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలా, కెపాసిటీ, పొటెన్షియాలిటీ, యాప్టిట్యూడ్ లేకపోతే దే కెనాట్ బికమ్ అ డాక్టర్ ఆర్ అ ఇంజనీర్. ఇండియాలో మనకి ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్ ఎక్కువ అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్ మనకి ఎక్కువ అవుతుంది. మొన్న న్యూస్ పేపర్లో 90+ మంది క్వాలిఫై అయ్యారు సివిల్ సర్వీసెస్కి. సో కొంచెం ట్రెండ్ చేంజ్ అవుతుంది. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. పేరెంట్స్ ఇట్స్ గుడ్ టు బీ ప్లాన్డ్ పేరెంట్స్. స్ట్రాటజీ ఏ, స్ట్రాటజీ బి పెట్టుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం మన స్టూడెంట్స్ చేయగలరా లేదా అంత అది మనకి తీసుకోవాలా. 2+2 4 తెలియని వాళ్ళకి మనం ఏదో బట్టి పెట్టించేసి ఐఐటి చేయించేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్. జీవితాలంతా వరకు కూలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మన డొనేషన్ ఇచ్చి, నాట్ ఓన్లీ దాట్, మన డొనేషన్ ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్ పంపించేస్తాం. ఐ వాజ్ ఇంటూ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ అండ్ అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి బ్యాక్లాగ్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్లో 4, 5, సెకండ్ ఇయర్లో 4th ఇయర్ వచ్చేసరికి 18, 19, 20 కంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ అయిపోతుంది. వాళ్ళు క్లియర్ చేయలేరు. నాట్ పాసిబుల్ కదండి. అండ్ అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది డిప్రెషన్, మెంటల్ హెల్త్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి డ్రగ్ అడిక్షన్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఎనీ కాలేజ్ మనం రాంగ్ స్టూడెంట్ పంపిస్తే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఇంజనీర్, మన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తుంటాం. డ్రగ్ అడిక్ట్ కదండి. సో దట్ ఈస్ ద ప్యాథటిక్ కండిషన్. పేరెంట్స్ దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళ పిల్లల కెపాసిటీ ఎంత, దాన్ని బట్టి దే హ్యావ్ టు ప్లాన్. లేకపోతే వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. ఇప్పుడు మనం డ్రగ్ అడిక్ట్ అంటుంటాం. అందరికీ తెలుసు డ్రగ్ ఈజ్ బ్యాడ్. ఇంజనీరింగ్ పిల్లలు, మెడికల్ పిల్లలు ఎవరు తీసుకున్నా అందరికీ తెలుసు డ్రగ్ ఈజ్ నాట్ గుడ్. బట్ వై ఆర్ దే టేకింగ్? ఆ డ్రగ్తో ఒక ఫ్యాన్సీ ఏంటున్నది, ఇఫ్ యూ టేక్ డ్రగ్ యూ ఫర్గెట్ ద రియాలిటీ. 20-25 బ్యాక్లాగ్స్తో హౌ అ యంగ్ గాయ్ ఆర్ ఎ గర్ల్ ఉంటారా, వాళ్ళు జీవితాలు పాడైపోతుంటారు. దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. కానీ కొన్ని మనం చూస్తే గనక కాలేజ్ గానీ, కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చూస్తే గనక బర్డెన్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. Yes. ప్రెషర్ తట్టుకోలేక ఇటు పేరెంట్స్ ప్రెషర్ అండ్ ఇటు టీచర్స్ ప్రెషర్. మార్నింగ్ లేస్తే 4:00కి లేపడం, వాళ్ళు చదవమని చెప్పడం అండ్ ఈవినింగ్ నైట్ 11, 12 అయితాక కూడా వాళ్ళకి రెస్ట్ లేకుండా చేస్తూ ఈ Yes. ప్రెషర్‌కి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈస్ నీడెడ్ మ్యామ్? Not at all needed. Not at all. Before us also there were engineers, doctors. మనుషులు చదువుకుంటుండాలా. Now as you said before the start of the interview, business, ఆర్ట్కి మనం బిజినెస్ అంటాం, the coaching centers. Of course ఇప్పుడు కోటా చూస్తే now new rules have come.
ఈవెన్ ఇన్ తెలంగాణ లైక్ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, ముందు సమ్మర్ హాలిడేస్ ఇవ్వకుండా, దసరా హాలిడేస్ ఇవ్వకుండా వాళ్ళు క్లాసెస్ Yes. పెట్టారు. నౌ రూల్స్ హ్యావ్ కమ్, దే ఆర్ నాట్ సపోజ్ ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టకుండా రూల్స్ వచ్చేసాయి. గవర్నమెంట్స్ ఆర్ చేంజింగ్, గవర్నమెంట్స్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు పిల్లల యంగ్స్టర్స్లో. సో చేంజ్ హ్యాస్ దేర్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో దే ఆర్ నాట్ సపోజ్ టు స్టార్ట్ ఎక్స్ట్రా క్లాస్, Yeah. దొంగతనం చేస్తారు. దట్స్ డిఫరెంట్, అదర్వైజ్ దే ఆర్ నాట్ సపోజ్ టు. ఓకే.